అమిత్ షాతో సీఎం రేవంత్ పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మీటింగ్కు డీజీపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్, ఎస్ఐబి ఐజీ సుమతి హాజరయ్యారు. మావోయిస్టుల లొంగుబాట్లపై సీఎం రేవంత్ నివేదిక ఇచ్చారు. అమిత్ షాతో సీఎం రేవంత్ పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మీటింగ్కు డీజీపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్, ఎస్ఐబి ఐజీ సుమతి హాజరయ్యారు. మావోయిస్టుల లొంగుబాట్లపై సీఎం రేవంత్ నివేదిక ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, మావోయిస్టుల లొంగుబాట్లపై సీఎం నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడిపారు. ముఖ్యంగా రాజ్యసభ స్థానం సంబంధించిన విషయాలతో పాటు మరోవైపు ఇటీవల మావోయిస్టుల లొంగుబాటు సంబంధించిన అంశాలపై కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి పూర్తి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు ఇతర అధికారులు మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో పాటు తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి విజయ్ కుమార్, అదేవిధంగా మరోవైపు ఎస్ఐపి చీఫ్ గా ఉన్నటువంటి ఈ సుమతి, వీరందరూ కూడా నిన్న మా అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల కాలంలోనే ఆపరేషన్ కగార్ను విజయవంతంగా నడిపించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయినటువంటి కీలక నేతలు, మావోయిస్టు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో, మావోయిస్టు కార్యదర్శిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతితో పాటు ఇటీవల కాలంలో లొంగిపోయినటువంటి దేవ్జీ, అదేవిధంగా సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలకు సంబంధించిన విషయాలపై కూడా అమిత్ షాతో గంటన్నర పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి విజయ్ కుమార్, ఎస్ఐపి చీఫ్ గా ఉన్నటువంటి సుమతి, వీరందరూ కూడా వివరించారు. ఆపరేషన్ కగారు తెలంగాణ పోలీసులు పూర్తిగా సహకరించారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా లొంగుబాటుకు సహకరించాలంటూ కూడా మిగిలినటువంటి మావోయిస్టులు ఉన్నారో వారు కూడా లొంగుబాటు విధంగా సహకరించాలంటూ కూడా అమిత్ షా తెలంగాణ ముఖ్యమంత్రిని కోరినట్టు కూడా తెలిసింది. దీంతో పాటు ఫ్యూచర్ సిటీ కమిషనర్ గురించి కూడా అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. మరోవైపు ముప్పాల గణపతి ఎవరైతే మావోయిస్టు కీలక నేత ఉన్నాడో అతను కూడా ప్రస్తుతం అనారోగ్య కారణంగా నేపాల్లో తలదాచుకున్నారు. కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసులు కొంత ఆధారాలు సేకరించారు. కాబట్టి గణపతి కూడా త్వరలోనే అటు లొంగిపోతారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తాయి. నిన్న అమిత్ షా దగ్గర లొంగిపోతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాబట్టి మరి ఈ రోజు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో గణపతిని కూడా ఈ రోజు అమిత్ షా వద్ద లొంగిబాటు ప్రయత్నం చేస్తారా లేదా అనేది కూడా చర్చ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్ట్ మొత్తం కూడా పూర్తిగా కీలక నేతలు, అగ్రనేతలు, కార్యదర్శి కావచ్చు, అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, మరోవైపు అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులందరూ కూడా ఇప్పటికే లొంగిపోయారు. చాలా మంది ఎన్కౌంటర్ గురయ్యారు. ఆపరేషన్ కగార్ మొత్తం కూడా మార్చి 31 తేదీ వరకు కూడా తెలంగాణ రాష్ట్ర దేశవ్యాప్తంగా మావోయిస్ట్ అదే పదం లేకుండా చేస్తారని ఇప్పటికే కేంద్ర హోంశాఖ అమిత్ షా చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో చాలా నేతలందరూ కూడా దాదాపు 5,000 మంది మావోయిస్ట్ కీలక నేతల లొంగుబాటుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు తీవ్రతరం చేశారు. వారందరూ కూడా లొంగుబాటుకి ప్రయత్నం చేశారు. చాలా మంది అగ్రనేతలు కూడా ఇటీవల కాలంలో లొంగిపోయారు. వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా అమిత్ షాకు అన్ని వివరాలు కూడా వివరించారు. ఆపరేషన్ కగార్ కు తెలంగాణ పోలీసులు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో మిగిలినటువంటి నాయకులందరూ కూడా త్వరలో లొంగుబాటుకు ప్రయత్నం చేయాలంటూ కూడా అమిత్ షా వారందరూ కోరారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ క్యాడర్ ను కొంత పెంచాలి. ఎందుకంటే ఐపీఎస్ లు కొరత ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కొంత ఐపీఎస్ క్యాడర్ పెంచాలంటూ కూడా అమిత్ షాని ముఖ్యమంత్రి కోరినట్టు కూడా సమాచారం ఇస్తుంది. ఈ రోజు గణపతి లొంగుబాటుకు సంబంధించిన దానిపై ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.